రైతులందరికీ నమస్కారం. రైతులందరికైతే నమస్కారములు. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రైతు భరోసా అనేది అయితే మనకు 1, 2, 3, 4, 5 ఎకరాల వరకు అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. వీడియోని అయితే పూర్తి వరకు చూసినట్లయితేనే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా అర్థమైతే కావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఆదరించి మనల్ని అయితే సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇది అయితే నా విజ్ఞప్తి అన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రైతు భరోసా అనేది ఈ నెల 26 నుంచి వెళ్ళే రైతు భరోసా అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం మనకు అఫీషియల్గానైతే న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నారా, ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తున్నారా, లేదా ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తున్నారా అనేక ప్రశ్నలు అయితే రైతులలో అయితే ఉండడం జరిగింది. అలాగే మనకు ఎవరికి ఇస్తున్నారు, అలాగే ప్రభుత్వం నుంచి అయితే అన్ని రంగాలను అయితే పూర్తయితే కావడం జరిగింది. మనకు రీసెంట్గా చూసుకున్నట్టయితే ప్రభుత్వం కూడా సిగ్నేచర్ చేసినట్లయితే తెలుస్తుంది. మనకి ఏవైతే సంతకాలపై అయితే ప్రభుత్వం అయితే సంతకాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అయితే పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లయితే పేర్కొంది. అయితే ధరణిలో నమోదైన వ్యవసాయ భూములకే, యోగ్యమైన భూములకే ఈ సాయం అయితే అందనున్నదన్నమాట. రఫర్ పట్టాదారులకు రైతు భరోసా ఈ పథకం అయితే వర్తిస్తుంది. వ్యవసాయం యోగ్యం లేని ఏవైతే గుట్టలు, చెలకల భూమికి కూడా డబ్బులు అయితే పడతాయి. అలాగే ఇప్పుడు పంట పొలాలు ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క భూమికి వచ్చేసి అయితే రైతు భరోసా అయితే అర్హులని అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క రైతుడికి అయితే పెట్టుబడి సాయం అయితే అందజేయడం ప్రభుత్వ లక్ష్యం అయితే చెప్పడం జరిగిందన్నమాట. రైతు భరోసా నుంచి అయితే తొలగించాలని అయితే ఆదేశించింది. ఫిర్యాదులు పరిష్కరించడానికి కలెక్టర్ బదిలీగా ఉంటారని అయితే తెలిసిందన్నమాట. అయితే ప్రభుత్వం అయితే ఇలా తెలిపిందన్నమాట. ఏవైతే పంట పొలాలు సాగు చేయని ఏవైతే ఉన్నాయో గుట్టలు కానివ్వచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ భూములకైతే పూర్తిగా అయితే నిలిపివేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశించినట్లు తెలుస్తుంది. మనకు ఈ రోజు నుంచి అయితే 30 గుంటలు, 40 అలాగే వచ్చేసి 35 గుంటలు వీళ్ళు ఎవరైతే ఎకరం గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో, అలాగే 2 ఎకరాలు వీరికైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. మొదట లిస్ట్ అయితే విడుదల చేసిందన్నమాట ప్రభుత్వం. తప్పకుండానైతే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండానైతే ఇక టైమింగ్స్ అయితే విడుదల చేసిన ప్రభుత్వం తెలుస్తుందన్నమాట. మనకు ఉదయం 9 గంటల నుండి వెళ్ళి మనకు సాయంత్రం 7 గంటల లోపు రైతు భరోసా అనేది అయితే డబ్బులు అయితే పడనున్నాయి అనమాట. అలాగే మనకు స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా ఈ 5 ఎకరాల నుండి 10 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం అయితే సర్వే నెంబర్, అలాగే రైతు భరోసాకు సంబంధించి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అనర్హులు, ఎవరు జాబితాలో ఉండడం జరిగింది, అనేక ప్రశ్నలు అయితే రైతులలో ఉండడం జరిగింది. మన గ్రామ సభలలో ఏవైతే గ్రామ పంచాయతీలలో ఉన్నాయో మనకైతే డిస్ప్లే చేయడానికి అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఏవైతే రైతులకే రైతు భరోసాకు సంబంధించి అనర్హులు అలాగే ఒక డిస్ప్లేని అయితే చేయడానికి అయితే ప్రభుత్వం అయితే చేపట్టిందన్నమాట. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా నిధులు అయితే అందించాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగానైతే చేపట్టిన సర్వేతో ఈ సమస్యనైతే ప్రస్తుతం అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్లో భాగంగా గుట్టలను అలాగే వెంచర్లను గుర్తించే పనిలో ఉన్న అసలు లేని భూమి ఎత్తకు రైతు బంధు పడిందో లెక్కలు కట్టి వాటిని తొలగిస్తే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని అయితే రైతు భరోసా ఫీల్డ్ వెరిఫికేషన్ అనంతరం RSRతో పాటు ధరణి హామీలు, రైతు బంధు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసుకొని ఏ రైతుకు అదనంగా రైతు బంధు జమ అవుతుందో అతనిపై అదనంగా ఉన్న విస్తారాన్ని, అంటే ఇంతకాల భూమి ఉన్నది ఆ రైతు సోదరుడికి వచ్చేసి కొంతమంది అయితే తెలంగాణ ఉన్న రైతులందరికీ కూడా ఈ ఏదైతే భూములు ఉన్నాయో దీనికి సంబంధించి అయితే మనకైతే లెక్కలు అయితే కడుతున్నాయి అన్నమాట. ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా వివరించడం జరిగింది. రైతు భరోసా అనేది ఈ నెల 26వ తారీఖు నుంచి అయితే ఈ నెల 26వ తేదీ నుంచి వెళ్ళి ఉదయం 10 గంటల నుండి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. 5 గుంటల నుండి 10, 12, 35 గుంటల వరకు ఎవరైతే ఉన్నారో ఎకరం గల రైతులకు కూడా డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. చాలా స్పష్టంగానైతే వివరించాలని అయితే నేను అనుకుంటున్నాను. తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతుకు అయితే వాట్సాప్ గ్రూపులలోనైతే తెలియజేయండి. ఎవరైతే తెలియని రైతులు ఇంకా ఎవరికైతే రైతు భరోసా ఎక్కడ అని ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా 6 నెలల నుంచి అయితే దాదాపు మనకు 6 నెలల నుంచి చూసిన రైతులందరికీ కూడా మనకు అతి త్వరలోనే అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. 2 రోజులలోనైతే డబ్బులు అయితే పడనున్నాయి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే ఎకరాకు 12,000 రూపాయల చొప్పున. అలాగే మీరు ఏం జిల్లానో, మీది ఏ గ్రామం అయితే ఏ గ్రామమో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి అయితే రైతు భరోసాకు సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం ఈ రోజే వచ్చిన న్యూస్ అన్నమాట. ఇది తప్పకుండానైతే గణతంత్ర దినోత్సవం నాడే రైతు భరోసా అనేది అయితే 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం అన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే తెలియజేయండి, తెలియని వారు ఎవరైతే ఉన్నారో. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. తప్పకుండానైతే ఆదరించుతారని అయితే అనుకుంటున్నాను. తప్పకుండానైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్.